ఈనాటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నిపుణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువతి యువకుల కోసం ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ సెంటర్కు ఇచ్చేసిన మరియు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ ఇచ్చి యువతి యువకులు ఉద్యోగులుగా తీర్చిదిద్దడం కోసం అనే ఒక ఆలోచనతోటి మమ్మల్ని ముందుండి నడిపించిన గౌరవనీయులు శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారికి నమస్కరిస్తూ మరియు మరొక ముఖ్య అతిథి మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో ఉన్న యువతి యువకులకు మంచి ట్రైనింగ్ అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కోసము 3 అంచెల్లో ఎగ్జామ్ జరుగుతుంటుంది. దాంట్లో ఫస్ట్ది ప్రిలిమ్స్, అది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఎంతమంది మినిమం మార్క్స్ వస్తే అందరికీ కూడా క్వాలిఫై అవుతారు. రెండవ అంచె ఫిజికల్ ట్రైనింగ్, లాంగ్ జంపు, హై జంపు, రన్నింగ్, 100 మీటర్స్, 800 మీటర్స్, ఇట్లా మీ అందరికీ తెలుసు. ఆ ఫిజికల్ ట్రైనింగ్తో పాటు ఫైనల్గా మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్లో క్లియర్ అయిన వాళ్లకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ఈ 3 దశల్లో కూడా మీ వెన్నంటూ ఉంటూ మీకు మంచి కోచింగ్ ఫ్రీ. అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీ అంటే మీకు ఫ్రీ, కానీ ఇక్కడ చెప్పే సార్లు ఎవరు ఫ్రీగా రారు. హైదరాబాద్లో ఆర్సి రెడ్డి, యూనిక్, భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అనే ఎట్లాంటి ఫేమస్ సంస్థలు ఉన్నాయో అక్కడి నుంచి గౌరవ ఇప్పటిదాకా మీకు చెప్పడం జరిగింది. లెక్చరర్స్ వచ్చినారు, ఫ్యాకల్టీ 15 ఇయర్స్ 20 ఇయర్స్ అనుభవం ఉన్న వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి ఖర్చులతో పాటు వాళ్ళకు హానరోరియం కూడా గౌరవ కలెక్టర్ గారు, సిపి గారు ఫండ్స్ నుంచి అందించడం జరుగుతుంది. కాబట్టి ఫ్రీ అంటే ఇక్కడ ఉన్న ఏది ఫ్రీ కాదు, కానీ జిల్లా యంత్రాంగము, సిపి గారు మీకు ఫండ్స్ మొబిలైజ్ చేసి మీకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యోగం కావాలి అని అన్నప్పుడు కష్టపడాలి. మేము సార్ తోటి, సిపి సార్ తోటి డిస్కషన్ చేసినప్పుడు ఎగ్జామ్ పెడదాం సార్ అని అనడం జరిగింది. సార్ ఒకటే చెప్పారు, ఉద్యోగం రావాలని అంటే ఎగ్జామ్ మొదలు కాదు, వాళ్ళలో కోరిక ఉంటే. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు కేవలం 5-10 మార్కులు వచ్చిన వ్యక్తి కూడా మనం ఇచ్చే కోచింగ్ ద్వారా ఈ 60 రోజులు కానీ 90 రోజులు కానీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మనం ఇచ్చే కోచింగ్ ద్వారా ఇప్పుడు 10-20 మార్కులు వచ్చిన వ్యక్తి మన కోచింగ్ ద్వారా 100 మార్కులు వచ్చేటట్లు 100% తీర్చిదిద్దడమే మన కోచింగ్ లక్ష్యం. కాబట్టి ఎవరైతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే సంకల్పం, నాకు ఉద్యోగం కావాలనే సంకల్పం. నేను మా అమ్మ నాన్నకు పోలీస్ క్యాప్ పెట్టుకొని సెల్యూట్ చేయాలనే ఒక దృఢమైన సంకల్పం మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ డే నుంచి, ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ 3 అంచెలు అయిపోయేంత వరకు పోలీస్ ఇక్కడ లెక్చరర్స్ ఇచ్చే గైడెన్స్, మా వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ప్రకారం చేసినట్లయితే 100% మీకు ఉద్యోగం వస్తుంది. ఇంకొక విషయం, నిపుణ అనే పేరు కూడా సారే సూచించడం జరిగింది. నిపుణ అని అంటే మీకు నైపుణ్యం నేర్పడం. అంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబులే కాదు, మీకు ఇప్పుడున్న ఎగ్జామ్స్లో 200 మార్కు అర్థమెటికే ఉంటుంది. ఇదే అర్థమెటిక్ రీజనింగ్ అనే ఎగ్జాము కానిస్టేబుల్, ఎస్ఐ రాకపోయినా కొంతమందికి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు వేస్తుంది. గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 4 ఉద్యోగాలు వస్తాయి. మీ జాగ్రఫీస్ అయినా, పొలిటికల్ సైన్స్ అయినా, ఎకానమీస్ అయినా ఇవన్నీ మీకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు బ్యాంకుల ఉద్యోగాలు కూడా అర్థమెటిక్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు మీకు సెంట్రల్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడికి మీరు వచ్చిర్రు అని అంటే ఉద్యోగంతోటన్నా బయటకు వెళ్ళాలి, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఉద్యోగం కోసం కావాల్సిన శక్తి, సంపన్నత, స్కిల్స్తో మాత్రం వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో ఇంతమంది హాల్స్లో మీకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక మీకు సంతోషకరమైన విషయాన్ని షేర్ చేయదలుచుకున్నాను. ఇప్పుడే సిపి గారు అండ్ కలెక్టర్ గారు మాట్లాడారు. మేము చెప్పడం జరిగింది సార్ వాళ్ళకు, మంచిర్యాలలో చాలామంది బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు నుంచి కూడా వస్తున్నారు సార్. వాళ్ళు డే స్కాలర్, ఇక్కడ అకామిడేషన్ లేని వాళ్ళు మార్నింగ్ మేము బస్సుకు వచ్చే వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్లు రేపటి నుంచి
10 గంటల నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఈవినింగ్ వరకు క్లాసులు. మళ్ళీ ఎగ్జామ్ డేట్ దగ్గర పట్టిన దాన్ని బట్టి ఇంకా ముందుకు జరపడం జరుగుతుంది. 8కే స్టార్ట్ చేయడం అనేది కూడా ఉంటుంది. అయితే వీళ్ళు మధ్యాహ్నం వచ్చి ఉంటారు కాబట్టి బాక్స్ గిట్లా తీసుకొని వచ్చే అవకాశం లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కలెక్టర్ గారు సిపి గారు ఆలోచించి హరే రామ హరే కృష్ణ అని ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసే ఒక సంస్థ ఉన్నది, వాళ్ళతోటి మాట్లాడి మీ అందరికీ మధ్యాహ్న భోజనం కూడా, అంటే ఇక్కడ మీరు కోచింగ్ ఉన్నప్పుడు మార్నింగ్ క్లాసులు వింటారు, లంచ్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం స్టడీ అవర్స్తో పాటు క్లాసులు వింటారు. మిమ్మల్ని మంచి అధికారులుగా, పోలీస్ అధికారులుగా ఇంకా మంచి మీ నాలెడ్జ్ తోటి ఇంకా మంచిగా ఉండేటట్లు సార్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం ఇద్దరు సార్లకు మీరు చప్పట్లతోటి సంతోషాన్ని వ్యక్తం చేయాలని కోరుతున్నాము.